ఓకే అండి, నా పేరు ప్రవీణ్. తెలంగాణ కిరణ్ అసోసియేషన్కి నేను వైస్ ప్రెసిడెంట్. చికోటి ప్రవీణ్ భాయ్ ఈజ్ అవర్ ప్రెసిడెంట్. మేము ఇక్కడ తెలంగాణ కిరణ్ అసోసియేషన్ డాగ్ షో ఎందుకు చేస్తున్నామంటే, డాగ్ అవేర్నెస్ అనేది చాలా రాష్ట్రాల్లో చాలా షోస్ అవుతుంటాయి. సో మన రాష్ట్రంలో కూడా, మన ఆంధ్ర తెలంగాణలో కూడా బాగా షోస్ కావాలని ఉద్దేశంతో మేము విపరీతంగా షో చేస్తున్నాం. డాగ్ షోనే కాకుండా మేము క్యాట్ షో కూడా అండ్ ఆల్ అదర్ స్పీషియస్ పెట్ షో కూడా చేస్తున్నాము. సో వెన్ కమింగ్ టు ది డాగ్ షో, దిస్ ఇస్ ది డాగ్ షో ఈవెంట్ అండి. ఇది మా ఈవెంట్. ఇందులో మేము డాగ్ షో చేస్తున్నాము. సో ఈ డాగ్ షో చేసినప్పుడు ఇలా ఒక గైడ్ ఉంటుందన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ ఎ కవర్ పేజ్ అండ్ ఇది బ్యాక్ కవర్ అనమాట. ఇది బ్యాక్ కవర్ పేజ్లో నేనే. దిస్ ఈస్ అవర్ మై ఇంపోర్ట్. ఇది నేను రీసెంట్గా ఆస్ట్రేలియాకి వెళ్ళి ఇంపోర్ట్ చేసిన. దిస్ ఇస్ బిగిల్, వన్ ఆఫ్ ది టాప్ బిగిల్ ఇన్ ఇండియా కరెంట్లీ. సో ఇదన్నీ విన్నింగ్స్ అనమాట. సో ఇప్పుడు బేసికల్గా నీకు డాగ్ షో అంటే ఏంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఏంది అనేది ఒక చిన్న బ్రీఫింగ్ ఇచ్చేస్తాను. సో జస్ట్ డాగ్ తీసుకొని ఒక రన్నింగ్ అని అనుకుంటారు చాలామంది. అది కాదు డాగ్ షో అంటే. డాగ్ షో ఏంటంటే ఒక బ్రీడ్ యొక్క క్లోజ్, అంటే ఒక బ్రీడ్ దాని యొక్క స్టాండర్డ్స్కి ఎంత దగ్గరలో ఉంది అనేది చూడడమే ఒక డాగ్ షో. ఇప్పుడు ఇందులో మొత్తం 11 గ్రూప్స్ ఉంటాయండి. మొత్తం 11 గ్రూప్స్ ఉంటాయి. గ్రూప్ 1 నుంచి గ్రూప్ 11 దాకా 11 గ్రూప్స్ ఉంటాయి. ఈచ్ గ్రూప్లో కొన్ని రకరకాల బ్రీడ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. గ్రూప్ 1లో వచ్చేసి జర్మన్ షెపర్డ్ కానీ, బెల్జియన్ మెలనైస్ కానీ, వెల్ష్ కార్గి కానీ ఇలాంటి బ్రీడ్స్ గ్రూప్ 1లో ఉంటాయి. గ్రూప్ 2లో వచ్చేసి డవర్మెన్, జర్మన్, అలా పర్టికులర్ గ్రూప్లో ఎన్నో రకాల బ్రీడ్స్ ఉంటాయి అన్నమాట. అయితే ఈ కాంపిటీషన్ ఎలా అవుతుందంటే, గ్రూప్ 1లో ఫస్ట్ జర్మన్ షెపర్డ్ మొత్తం అన్ని జర్మన్ షెపర్డ్స్ని ఫస్ట్ కాంపిటీట్ చేస్తారు. అందులో బెస్ట్ జర్మన్ షెపర్డ్ తీస్తారు. తీసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వేరే బ్రీడ్ తీస్తారు. తీసిన తర్వాత ఈ 3 ఒకటేసారి కాంపిట్ చేస్తారు. ఇందులో ఎవరైతే విన్ అయినారో వాళ్ళని గ్రూప్ విన్నర్గా ప్రకటిస్తారు. ఆ గ్రూప్ విన్నర్ మళ్ళీ పక్కకు వెయిట్ చేస్తారు. అదే విధంగా అన్ని ఈ 11 గ్రూపులు ఏవైతే ఉన్నాయో అన్ని గ్రూపులకి కాంపిటీషన్ అవుతుంది. అయిన తర్వాత ఈ గ్రూప్ 1 నుంచి గ్రూప్ 11కి వచ్చిన విన్నర్స్ లాస్ట్ ఫైనల్ రౌండ్ అనమాట. దాన్ని లైనప్ జడ్జ్మెంట్ అంటారు. ఆ ఫైనల్ లైనప్లో అందరు నించోగానే వాళ్ళందరిలో బెస్ట్ ఎవరనేది తీస్తారు. సో ఈ విధంగా కాంపిటీషన్ అనేది ఉంటుంది. ఇందులో ఇంకోటి ఏంటంటే ఆ డాగ్స్ యొక్క ఏజ్ బట్టి కూడా డివిజన్ ఉంటుంది. ఒక 9 months లోపల దాన్ని పప్పీ కేటగిరీగా అంటారు. అవిట్లకి సెపరేట్గా జడ్జింగ్ అవుతుంది. అందులో కూడా బెస్ట్ పప్పీ ఏది ఉందో అది ఇస్తారు. సో దిస్ ఈస్ ది ఫార్మేట్ ఆఫ్ జడ్జింగ్. క్యాష్ ప్రైజ్ అయితే బేసికల్గా ఏముండదండి. ఒక ప్రైజెస్, అవార్డ్స్ ఉంటాయి, ట్రాఫీస్ ఉంటాయి. డాగ్కి ఒక సర్టిఫికేట్ వస్తుంటుంది అంటే జడ్జి తరఫు నుంచి. దిస్ ఈజ్ ఈవినింగ్ అని. దట్ ఈస్ ద మెయిన్ థీమ్. అంటే క్యాష్ ప్రైజ్ కోసం ఎవరు రారు యాక్చువల్లీ. వాళ్ళ డాగ్ ఒక స్టాండర్డ్ ఏంది తెలుసుకోవడానికి, వాళ్ళ డాగ్లో తక్కువ ఏమైనా ఉంటే దాన్ని ఎలా బ్రీడ్ డెవలప్ చేయడానికి ఆ ఒపీనియన్ కోసం వస్తారు. ఆ డాగ్స్ విన్ అవుతున్న కొద్దికి దాని యొక్క పప్పీస్కి బాగా డిమాండ్ ఉంటుంది బ్రీడింగ్ చేసే వాళ్ళకి. సో ఈ రకంగా నడుస్తుంటుంది అనమాట. బేసికల్గా అరౌండ్ ఇప్పుడు మన షోకి వచ్చేసి ఒక 50 బ్రీడ్స్ దాకా వచ్చినాయండి రఫ్గా. ఓకే, అప్రాక్సిమేట్లీ 50 బ్రీడ్స్ దాకా వచ్చినాయి. అందులో స్మాల్ బ్రీడ్స్ మీరు కంపేర్ చేస్తే పామెరేనియన్ కానీ, సిడ్జు కానీ, చివావా కానీ, మినియేచర్ పిన్చర్ కానీ, డాషౌన్ కానీ, బీగిల్స్ కానీ, చౌచౌ కానీ, ఇలా చిన్న బ్రీడ్స్ వచ్చినాయి. లార్జ్ బ్రీడ్స్కి వస్తే గ్రేడెన్స్ కానీ, సెన్మనర్స్ కానీ, ఇకపోతే మన సబెరన్ హస్కీ కానీ, న్యూ ఫౌండ్లాండ్ కానీ, ఇలా కేన్ కోర్సా కానీ, రాట్వీలర్ కానీ, ఇలా పెద్ద బ్రీడ్స్లో వచ్చాయి. అదే విధంగా మనకి లాంగ్ హెయిర్స్ వచ్చాయి. సిడ్జూస్ కానీ, మీ ఇందాక చెప్పినట్టుగా పామెరేనియన్, పొడూల్స్, ఇవన్నీ లాంగ్ హెయిర్స్ సంబంధించినవి కూడా వచ్చినాయి. అన్ని రకాల కాంపిటీషన్స్ మాత్రం ఫుల్ సూపర్ మస్తు జోరుగా నడుస్తుంది. చూద్దాం ఎవరు గెలుస్తారో లాస్ట్. లేదండి. అది ఈ మధ్యకాలంలో ఏదో డూడుల్ అని ఏదో 2 బ్రీడ్లు బ్రీడ్ చేసి ల్యాబ్రడూడుల్ అని ఏదో మార్కెటింగ్ చేసుకుని అది ఫేమస్ అనేది అమ్ముతున్నారండి. దయచేసి ఇటువంటి ట్రాప్లో పడొద్దు. ఇది అసలు రికగ్నైజ్డ్ కానే కాదు. దీనివల్ల హెల్త్ ఇష్యూస్, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి డాగ్స్కి. ప్యూర్ బ్రీడ్ మాత్రమే తీసుకోవాలి. ప్యూర్ బ్రీడ్ అనేది ఒక ఎన్నో సంవత్సరాలకి వెళ్ళి ఒక రీసెర్చ్ చేసి ఒక సైంటిఫిక్గా ప్రొసీజర్ వచ్చింది. ఓకే, రిజిస్టర్డ్ మాత్రమే తీసుకోవాలి. అందులో కూడా ప్యూర్ బ్రీడ్ కూడా చాలా ఉంటాయి. అందులో కూడా మీరు రిజిస్టర్డ్ తీసుకోవాలా. మీకు కెనల్ క్లబ్ ఆఫ్ ఇండియా అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఇస్తారు. అప్పుడు ఏంటంటే అది ఒరిజినల్ బ్రీడ్ అండి. అందులో మీకు 3 generations ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటాయి. ఓకే, అది ప్రకారంగా మీరు చూసుకొని తీసుకోవాలి. క్రాస్ బ్రీడ్ మాత్రం దయచేసి తీసుకోవద్దు. అది అంతా ట్రాప్. అది యూనివర్స్ పరంగా ఏదైతే ఉందో వెయిటింగ్ చేయాలంటే దాని ఈక్వల్లీ ఎక్కడ అదర్ స్టేట్లో ప్రయాణం చేస్తే దొరకని పరిస్థితి. దీన్ని ఎలా మీరు చేస్తున్నారు? దాని పట్ల ఈ క్యాంప్ ద్వారా మీరు ఎలా అవేర్నెస్ కల్పిస్తున్నారు? బేసికల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక సెంట్రల్ ఏషియన్ షెపర్డ్ వచ్చింది. ఓకే, వాళ్ళు షో చేస్తారు.
ఎవరి దగ్గరనో అంటే డాగ్ రాకున్నా కానీ ఎవరో దగ్గర ఉండొచ్చు, వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర ఉండొచ్చు. వాళ్ళు షో చేయడం వల్ల వాళ్ళకు ఒక అవకాశం వస్తుంది వాళ్ళకి మ్యాచ్ చూడడానికి. ఓకే, అదొక బెనిఫిట్, డెఫినెట్లీ బెనిఫిట్ అనొచ్చు.